ఓం శ్రీ కాలభైరవాయ నమః. ఓం శ్రీ కాళికాదేవాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కాలభైరవ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు పూర్వంలో చేతబడి, చెడుపు, చిల్లంగి, బాణమతి ఎలా చేసేవారో మీకు వివరిస్తాను. ముందుగా తాంత్రికుడు ఏం చేసేవాడంటే కొర్రపిండి, ఉలవపిండి, మినప్పిండి ఈ మూడు కలిపి శత్రువు కానీ లేదంటే చేతబడి ఎవరికి చేయాలనుకుంటున్నాడో కానీ వాళ్ళ కాళ్ళ కింద మట్టి తీసుకుని ఈ 4 కలిపి ఆడబొమ్మ తయారు చేసేవాడు. ఆడబొమ్మ తయారు చేసి ఆడబొమ్మ ఛాతి మీద యంత్రం గీసేవాడు. యంత్రం గీసి 22 నక్షత్రముళ్ళు తెచ్చుకుని భద్రపరుచుకునేవాడు. అమావాస్య ఆదివారం రోజు నాడు మట్టి ప్రమిదలు 2 తెచ్చుకునేవాడు. ఒక తెల్లగుడ్డ, 22 నక్షత్రముళ్ళు, 2 మట్టి ప్రమిదలు తెచ్చుకుని నల్ల నువ్వుల నూనె తీసుకుని ఈ ఆడబొమ్మను తయారు చేసి ఒక ప్రమిదిలో పెట్టి 22 ముళ్ళు, ఒక్కొక్క ముళ్ళుకి 21 సారి మంత్రం జపించి ఆ ఛాతి మీద గుచ్చేవాడు. అలాగా 21 రోజు చేసేవాడు. ఆ 21 రోజు చిత్రహింస పెట్టి శత్రువుని కానీ అతను ఎవరినైతే అనుకున్నాడో ఆ వ్యక్తిని కానీ చాలా 21 రోజు ఇబ్బంది పెట్టి ఆ వ్యక్తి ఇబ్బంది పడుతుందో లేదో అని చెప్పి ఒక గానుగ చెట్టుకి పూజ చేసేవాడు. ఆ గానుగ చెట్టు ఎండిపోయి కొలది ఇక్కడ మనిషి చిత్రహింసలు పడేవాడు. ఆ తర్వాత 21 రోజు గడిచాక ఈ తాంత్రికుడు ఏం చేసేవాడంటే ఈ మట్టి ప్రమిదిలో ఆడబొమ్మను పెట్టి పైన ఇంకో ప్రమిది పెట్టి తెల్లగుడ్డ చుట్టి దానికి తాడు కట్టి అది ఆదివారం మళ్ళీ అమావాస్య ఎప్పుడొచ్చిందో చూసుకుని శ్మశానంలో చిన్న గొయ్యి తీసి 3 వేలు జపం చేసి ఆ గోతులో ఆ ప్రమిదిని పెట్టి పూడ్చి ఆ పైన కూర్చుని 21 సారి జపం చేసి మళ్ళీ లెగిసాక అక్కడ ఆదికర్పూరం బిళ్ళ పెట్టి నల్ల నువ్వుల నూనె ఒత్తు వెలిగించి ఆ శత్రువు మరణించాలని చెప్పి ఆ శత్రువు పేరు చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా ఆ తాంత్రికుడు వెళ్ళిపోయేవాడు. ఖచ్చితంగా 24 గంటల్లో మరణించేవారు. ఈ విధానాలన్నీ అంతం అవ్వకూడదని చెప్పి నేను మీకు తెలియపరుస్తూ జరుగుతుంది. మీరు ఎవరో కూడా వీటిని ట్రై చేయొద్దు. ఇవి చాలా ప్రమాదకరమైన విషయాలన్నీ చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటివి తెలుసుకోవాలని నాకు ఒకప్పుడు ఉండేది. నేర్చుకున్నాక ఇది 10 మందికి చెప్పాలని చెప్పి నాకు అనిపించి ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీ అందరికీ నేను యూట్యూబ్ ఛానల్ ద్వారాగా పూర్వంలో తాంత్రికాలు ఎలా చేసేవాళ్ళో నేను వివరిస్తున్నాను. మరొకసారి గమనించగలరు. ఎవరో ట్రై చేయొద్దు. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు తెలియపరుస్తాను. జై కాలభైరవ. గురుభ్యో నమః.